అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసినటువంటి పత్రికను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, రోమన్స్ చాప్టర్ 2 1 to 6 వెర్సెస్. గత వారం మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అదే వాక్య భాగాన్ని మరలా చదువుకొని కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక రోమన్స్ చాప్టర్ 2 1 to 6 వెర్సెస్ చదువుదాం. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనను సరే నిరుత్తుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? అట్టి కార్యములు చేయవారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము. అట్టి కార్యములు చేయవారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకుందువని అనుకొందువా? లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనిచున్నావు. ఆయన ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలమిచ్చును. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనికరములు కలిగినటువంటి మా గొప్ప దేవ, పరిశుద్ధ దేవుడవు, సర్వశక్తిమంతుడవు, నిత్యము కోట్ల కొలది దూతల చేత స్తుతింపబడుతూ ఆరాధింపబడుతున్నటువంటి మహిమగల దేవుడవు. దేవా, ఇంతవరకు మిమ్మను స్తుతించి ఆరాధించి మహిమపరచుటకు కృపనిచ్చావు తండ్రి, మీకు స్తోత్రాలు. మా స్తుతి, మా ఆరాధన ప్రభా మీ దృష్టికి అంగీకార యోగ్యమైందని మేము నమ్ముతున్నాం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మీ వాక్యం వినడానికి మీ పాద సన్నిధికి మేము వస్తుండగా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరచండి. రోమా పత్రికను ఆధారం చేసుకుని ఎన్నో ఆత్మీయ పాఠాలు మీరు మాకు నేర్పిస్తూ ఉన్నారు ప్రభా. మేము కేవలం వినేవారిగా మాత్రమే కాకుండా వాక్యాన్ని ఏదైతే వింటున్నామో ఆ వాక్య ప్రకారం జీవించడానికి మీ కృపను, మీ ఆత్మ సహాయాన్ని మాకు అందరికీ అనుగ్రహించండి. ఈ సమయాన్ని మీరు మాకు మేలుకరంగా చేసి మా అందరితో స్పష్టంగా మాట్లాడి మీరు మాత్రమే మహిమ పొందుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. గత వారం మనం తీర్పు తీర్చకూడదు అనేటువంటి సత్యాన్ని మనం నేర్చుకుంటూ వస్తున్నాం కదండి. ఎదుటివానికి మనం తీర్పు తీర్చకూడదు. తీర్పు తీర్చవలసిన అవసరత, అంటే విమర్శించవలసినటువంటి అవసరత ఉంది అని జ్ఞాపకం చేసుకుంటూ, అంతిమ తీర్పు మాత్రం దేవుడు మాత్రమే తీర్చగలడు. అంతిమ తీర్పు తీర్చే అధికారము మనుషులుగా మనకి లేదు. అంతిమ తీర్పు తీర్చేటువంటి అర్హత మనకి లేదు. దేవుడు మాత్రమే అంతిమ తీర్పు తీర్చగలడు. ఎదుటివానికి తీర్పు తీర్చేవారు ఎవరైనప్పటికీ సరే, వారు మొదటగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే తమను తామే స్వనీతి పరులుగా, నీతిమంతులుగా, అంటే మేము మాత్రమే పర్ఫెక్ట్, మేము మాత్రమే కరెక్ట్ అని స్థాపించుకుంటున్నారు. కాబట్టి గమనించాలి, మనం ఎవ్వరం కూడా పర్ఫెక్ట్ కాదు, సంపూర్ణులం కాదు. సంపూర్ణతలోనికి రావడానికి మనము పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో మనము నిర్మించబడుతూ ఉన్నాం. అది ఇంకా పూర్తి కాలేదు ఆ ప్రాసెస్. పర్ఫెక్షన్ అనేటువంటి కన్స్ట్రక్షన్లో మనం ఆత్మదేవుని సహాయం ద్వారా నడిపించబడుతున్నాం. ఎప్పుడు అది ముగించబడుతుందంటే యేసుక్రీస్తు 2వ రాకడలో కావచ్చు, లేక మన జీవితము ముగింపులో కావచ్చు. అప్పుడు మనం సంపూర్ణతలోనికి రాగలుగుతాం. అప్పటి వరకు కూడా మనం ఎవ్వరం కూడా సంపూర్ణతలోనికి రాలేదు. కాబట్టి ఎదుటివానికి తీర్పు తీర్చడం వల్ల, అంతిమ తీర్పు తీర్చడం వల్ల మనలను మనమే స్వనీతి పరులమని రుజువు చేస్తున్నాం. రెండవది, స్వనీతి పరులు అని ఎవరైతే స్థాపించుకుంటున్నారో ఎదుటివారికి తీర్పు తీర్చడం వలన మరొక విషయం ఏంటనంటే మన మీదకి తానే తీర్పును మనము విధించుకుంటున్నాం. మనం ఏ తీర్పు అయితే తీరుస్తున్నామో అదే తీర్పు మనకు కూడా తీర్చబడుతుంది అన్న సత్యాన్ని మనం మర్చిపోయి తీర్పు తీర్చడం, మన మీదకి మనమే
తీర్పుని తెచ్చుకుంటున్నాం అన్న సత్యాన్ని నేర్చుకున్నాం. ఎందుకనంటే ఎదుటి వారికి తీర్పు తీర్చడం వల్ల ఏదో ఒక సందర్భంలో మన జీవితంలో ఎక్కడో ఒక చోట ఏ విషయాన్ని గురించి అయితే ఎదుటి వాళ్ళకి తీర్పు తీర్చామో అదే తప్పు మనం కూడా చేసే అవకాశం ఉంది. కాబట్టి తీర్పు తీర్చడం అంత సమంజసం కాదు అని మనం నేర్చుకుంటున్నాం. మూడవది ఏంటనంటే, ఇతరులకు తీర్పు తీర్చినందుకు దేవుడేమైనా మనల్ని వదిలేస్తాడా అంటే కాదు. మనం కూడా ఎక్కడికి వస్తున్నాం? దేవుని శిక్ష కిందకు, లేక దేవుని ఉగ్రత కిందకు మనం కూడా వస్తున్నాము అన్న సత్యాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఒకవేళ ఎవరైనా సరే పాపములో పడిపోతే, వారు గనక దేవునికి దూరమైపోతే సరిదిద్దుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు అన్నది కూడా మనం నేర్చుకున్నాం. ఎదుటివానికి తీర్పు తీర్చే మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఒకవేళ గనక మనము అదే పాపంలో కొనసాగుతుంటే దేవుడు మనలను అలా వదిలేయట్లేదు. ఎందుకనంటే దేవుడు మంచివాడు, దేవుడు దీర్ఘశాంతుడు, దేవుడు సహనం గలవాడు. కాబట్టి పడిపోయిన మనము మరలా సరిదిద్దుకోవడానికి, చక్కబెట్టుకోవడానికి, మరలా తిరిగి లేవడానికి దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు అన్నది మనం నేర్చుకుంటూ, దేవుని యొక్క అనుగ్రహైశ్వర్యమును, దేవుని యొక్క దీర్ఘశాంతమును, దేవుని యొక్క సహనమును నీవు తృణీకరించుదువా? ఒకవేళ అలా తృణీకరిస్తే నువ్వు తప్పించుకోలేవు కదా అని మనము రోమీయులకు పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలను బట్టి మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ఒకవేళ పడిపోతే, ఒకవేళ ఏదైనా బలహీనతలు మనలో ఉంటే, ఒకవేళ ఏదైనా లోపాలు మనలో ఉంటే సరిదిద్దుకోవడానికి, చక్కబెట్టుకోవడానికి దేవుడు మనందరికీ కూడా ఏమిస్తున్నాడు? అవకాశం ఇస్తున్నాడు. దేవుడు దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. దేవుడు మన పట్ల సహనాన్ని కలిగి ఉన్నాడు అన్న సత్యాన్ని మనం నేర్చుకుంటూ వచ్చాం. మనకొక అనుమానం కలగవచ్చు. గత వారం కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం. ఏమనంటే, ఎదుటి వాళ్ళు తీర్పు తీర్చకూడదు, ఎదుటి వాళ్ళకి మనము సరిదిద్దకూడదు, ఎదుటి వాళ్ళకు మనము వేలెత్తి చూపించకూడదు అని మనం నేర్చుకుంటున్నాం కదా. మరి సమాజంలో దేవునికి దూరం అయ్యే వాళ్ళు, దేవుని మార్గంలో నుంచి తప్పిపోయేటువంటి వాళ్ళు, లేక దేవునికి వ్యతిరేకంగా జీవించే వాళ్ళు మన కంటబడుతున్నప్పుడు దేవుని వాక్యం తెలిసిన వారిగా, దేవుని వాక్య సత్యము ఎరిగినటువంటి బిడ్డలుగా వాళ్ళను సరిచేయకూడదా, వాళ్ళను సరిదిద్దకూడదా, వాళ్ళను విమర్శించకూడదా అని మనకి అనుమానం రావచ్చు. దాని గురించి మనం ఏం నేర్చుకున్నామంటే, గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వచనాలను ఆధారం చేసుకుని ఏమి నేర్చుకున్నామంటే, ఒకవేళ ఏ తప్పిదములోనైనా చిక్కుకున్నట్లయితే, ఒకవేళ ఎదుటి వాళ్ళు పడిపోయారు, ఎదుటి వాళ్ళు నిజానికి తప్పే చేశారు, ఎదుటి వాళ్ళు పాపమే చేశారు, ఎదుటి వాళ్ళు నిజంగా దేవుని వాక్యానికి విరుద్ధంగా బ్రతుకుతూనే ఉన్నారు, మనకు తెలుసు ఆ సత్యం, వాళ్ళు దేవునికి విరుద్ధంగా బ్రతుకుతున్నారని. ఆత్మ సంబంధులైనటువంటి మనం గమనించవలసింది ఏంటంటే, మనము కూడా ఒకవేళ భవిష్యత్తులో అదే పాపం చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి, మనము బలహీనులం కాబట్టి, మనము కూడా శక్తిమంతులం కాదు కాబట్టి, పాపం చేయకుండా ఎన్నడూ మనము పరిపూర్ణంగా బ్రతకలేము కాబట్టి, మనము అదే పాపంలో పడిపోతామేమో అని చెప్పని జాగ్రత్తగా చూచుకుంటూ, మనము మన విషయమై జాగ్రత్త కలిగి ఉండి ఎదుటి వారిని సాత్వికమైనటువంటి మనసుతో అట్టి వారికి హెచ్చరిక చేసి, ఇది మంచిది కాదు, ఇలా బ్రతకడం సరైన విధానం కాదు, ఇలా బ్రతికితే కనుక నీకు దేవుని ఉగ్రత వస్తుంది, దేవుని కోపానికి గురైపోతావు అని చెప్పిన వాళ్ళను మంచి మనసుతో, సాత్వికముతో వాళ్ళని హెచ్చరిక చేసి మంచి దారిలోనికి వాళ్ళని తీసుకుని రావాలి. వాళ్ళు చేసిన తప్పే మనం చేయకోకుండా మనం జాగ్రత్త కలిగి ఉంటూ జాగ్రత్తగా వాళ్ళని ఏం చేయాలి? మంచి దారిలోనికి తీసుకుని రావాలి. కాబట్టి అలాంటి పని చేసినప్పుడు దేవుడు మన పట్ల కృప చూపిస్తాడు. మనం నేర్చుకున్నాం గత వారం, ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ఏం చేయబోతున్నాడు? ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ప్రతి వారికి కూడా తీర్పు తీర్చబోతున్నాడు. కొన్ని వచనాలు మనం చదువుకుందాం, చూద్దాం. కీర్తన గ్రంథము 9వ కీర్తన 7వ వచనం, సామ్ 9:7 చదువుదాం. యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు, న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. ఇక్కడ వాక్యం చదువుకున్నాం. ఏమనంటే, శాశ్వతంగా ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. ఎందుకు? న్యాయం తీర్చడానికి. సింహాసనాన్ని ఎందుకు స్థాపించాడు? ఆయన తీర్పు తీర్చడానికి. ఎలా తీర్పు తీరుస్తాడు? నీతిని బట్టి, యథార్థతను బట్టి ప్రజలకు ఏం చేస్తాడు? ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. న్యాయముని బట్టి, తన నీతిని బట్టి ప్రజలకు ఆయన తీర్పు తీర్చబోతున్నాడు.
సామ్ 96:13 వెర్సెస్ చూడండి. 96:13 కీర్తన గ్రంథము 96వ కీర్తన 13వ వచనం. భూజనులకు తీర్పు తీర్చుటకే యెహోవా వ్యయం చేయుచున్నాడు, న్యాయమును బట్టి లోకమునకు తన విశ్వాస్యతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. గమనించినట్లయితే ఈ తీర్పు ఎప్పుడు జరగబోతుంది? ఎప్పుడు తీర్చబోతున్నాడు? ఆయన వ్యయం చేయుచున్నాడు. ఆయన తన దూతలతో, వేవేల దూతలతో, ఆయన తన పరివారంతో ఆయన రాబోతున్నాడు. అప్పుడు భూమి మీదకు ఆయన అడుగు పెట్టక ముందు, అంటే మధ్యాకాశానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు రెండవ రాకడలో ప్రపంచానికి ఆయన ఏం చేయబోతున్నాడు? తీర్పు తీర్చబోతున్నాడు. ఆయన తీర్పును గురించి మీరు గనక బైబిల్ గ్రంథాన్ని బాగా చదువుతున్న వారైనట్లయితే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం, ఈ 2 అధ్యాయాలు మీరు చదువుతున్నట్లయితే దేవుడు భూమి మీదకి ఎలాంటి తీర్పులు తీర్చబోతున్నాడో, ఎలాంటి ఉగ్రత తీసుకుని రాబోతున్నాడు అన్నది స్పష్టంగా రాశాడు అక్కడ. 4వ అధ్యాయం వచ్చేసరికి, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో మనకి 3వ అధ్యాయం వరకు కూడా 7 సంఘాలకు ఆయన ఉత్తరాలు రాశాడు. 4వ అధ్యాయం వచ్చేసరికి సడన్గా భూమి మీద జరుగుతున్న సంబంధించినటువంటి విషయాలు ఏమీ మాట్లాడట్లేదు. పరలోకంలో సంభవించే సంగతుల గురించి మాట్లాడుతున్నాడు. అంటే 3వ అధ్యాయానికి 4వ అధ్యాయానికి మధ్య ఏం జరిగిందని అంటే, సంఘాలను ప్రభు హెచ్చరించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు మధ్యాకాశానికి దూతలతో, ఆయన కడబూర శబ్దముతో మ్రోగినప్పుడు ఆయన తన దూతలతో రాబోతున్నాడు. ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయన చేత ఏర్పాటు చేయబడినటువంటి ఆయన సంఘం ఏదైతే ఉందో ఆ మధ్యాకాశానికి ఎత్తబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు కూడా సంఘముతో పాటు వెళ్ళిపోతాడు. భూమి మీద కొంతమంది ఏం చేయబడతారు? విడిచిపెట్టబడతారు. ఎవరు? అవిశ్వాసులు, దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ కూడా వాక్యానికి తగ్గట్టుగా జీవించినటువంటి వారు. ఈ మాటలు చాలా జాగ్రత్తగా మరలా పర్టికులర్గా నేను స్పృహలో ఉండే మాట్లాడుతున్నాను. జాగ్రత్తగా, అవిశ్వాసులు దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ వాక్యం ఇలా చెప్పిన తర్వాత కూడా అలా జీవించకపోతే, వాక్య ప్రకారం నడుచుకొనకపోతే, ఆ నామకార్థ క్రైస్తవ విశ్వాసాన్ని జీవిస్తూ కేవలం భక్తిని క్రియల్లో కాకుండా పై భక్తిని చేసేటువంటి వారందరూ కూడా విడిచిపెట్టబడతారు. నిజమైన భక్తి చేసి, నిజమైన వాక్యానుసారంగా తమ జీవితాన్ని కట్టుకున్నటువంటి వారు వాక్యం ఎలా బోధిస్తుందో ఆ విధంగా తమ జీవితాన్ని శ్రమైన, కష్టమైన, హింసమైన దేవుని కొరకు నమ్మకంగా బ్రతికిన వారు కడబూర శబ్దం రోగగానే పైకెత్తబడతారు. వారు మాత్రమే మధ్యాకాశానికి వెళ్ళిపోతారు. 7 సంవత్సరాలు అవిశ్వాసులు, దేవుని నమ్మనటువంటి వారు, అన్యజనులు, నామకార్థ క్రైస్తవ భక్తిని కొనసాగించినటువంటి వారు 7 ఏండ్లు శ్రమలలో పాలు పొందుతారు. 3.5 సంవత్సరాలు ఒక రకమైన శ్రమ ఉంటుంది, మరొక 3.5 సంవత్సరాలు భయంకరమైన తీవ్రత ఉంటుంది. ఆ దినాల్లో ఆ శ్రమలు తట్టుకోలేక కొండల దగ్గరికి వెళ్ళి వాళ్ళు మా మీద పడండి అని చెప్పని కొండలకు వాళ్ళు మాట్లాడుతారు. లేకుంటే వాళ్ళు ఏవైతే వారు పూజించారో, ఏవైతే ఆరాధించారో విగ్రహాల దగ్గరికి వెళ్ళి మమ్మల్ని చంపండి అని చెప్పని, లేకుంటే సముద్రాలలోకి వెళ్ళి మునిగిపోతున్నా, విషం తాగినా కానీ ఆ దినాన్న మరణము 7 సంవత్సరాల కాలంలో దూరం అయిపోతుంది. మరణం రాదు. ఎందుకని? 7 సంవత్సరాల శ్రమను ఖచ్చితంగా భూమి మీద అనుభవించి తీరాల్సిందే. ఎవరు? అవిశ్వాసులు, నామకార్థ భక్తిని చేసినటువంటి వారు, దేవుని ఎరగనటువంటి వారు, దేవుని సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి వారు ఖచ్చితంగా 7 సంవత్సరాల శ్రమల కాలంలో ఉండి తీరాల్సిందే. మీరు చదవండి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం చదివితే గనక భయం పుడుతుంది. ఆ యొక్క సన్నివేశాన్ని మనం చదువుకుంటే రాబోయే తీర్పు ఎలా ఉండబోతుందో పేతురు రాసిన పత్రికలో, పేతురు గారు 2 Peter chapter 3 verse 6 and 7లో, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనాల్లో ఆయన ఇలా వ్రాశాడు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును, నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి. ఇక్కడ చాలా కంపారిజన్ చెప్తా ఉన్నాడు ఆయన పేతురు గారు. ఏమనంటే అప్పుడున్న లోకము, ఇప్పుడున్న లోకం. ఎప్పుడున్న లోకం గురించి మాట్లాడుతున్నాడు ఈయన. నోవహు జీవించినటువంటి కాలములో ఉన్నటువంటి ఆ లోకాన్ని గురించి, ప్రస్తుతము ఉన్నటువంటి ఈ లోకం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అప్పుడున్న లోకములో అంటే నోవహు జీవించిన కాలంలో, జలప్రలయం రాకముందు అప్పుడున్నటువంటి లోకాన్ని గురించి మాట్లాడుతూ, నోవహు జీవించిన కాలంలో జనులు తినుచు, త్రాగుచు, పెండ్లి చేసుకొనుచు,
పెండ్లికి ఇచ్చుకొనొచ్చు, జీవితాన్ని ఏం చేశారు, ఎంజాయ్ చేస్తూ వచ్చారు. ఇప్పుడున్న లోకంలో సేమ్ అదే జరుగుతుంది. తినుచు, త్రాగుచు, పెండ్లి చేసుకొనొచ్చు, ఇండ్లు కట్టుకొనొచ్చు, అదే జరుగుతుంది. అప్పుడున్న లోకములో జలప్రలయం వచ్చే ముందు వరకు కూడా నోవహు 120 సంవత్సరాలు సువార్తను ప్రకటిస్తూనే వచ్చాడు. ఎప్పటికీ కూడా సువార్త ప్రకటించబడుతూనే ఉంది. అప్పుడు ప్రకటించిన ప్రజలు వినలేదు, ఇప్పుడు కూడా ప్రజలు వినట్లేదు. అప్పుడున్నటువంటి లోకములో జలప్రలయముతో ప్రపంచాన్నంతటిని కూడా ఆయన నాశనం చేసేశాడు. ఇప్పుడున్న లోకము దేని చేత కాల్చబడుతుంది? అగ్ని చేత ప్రపంచమంతా కూడా కాల్చివేయబడబోతుంది. అప్పుడున్న లోకములో కేవలం 8 మంది మాత్రమే రక్షింపబడ్డారు. ఇప్పుడున్న లోకములో కొంతమంది మాత్రమే రక్షింపబడతారు. ఎందుకని? సువార్తను నమ్మరు, సువార్తను వ్యతిరేకిస్తారు, సువార్తకు వ్యతిరేకంగా జీవిస్తారు. అందుకని దేవుని రాజ్యంలోనికి రావడానికి వాళ్ళు ఇష్టపడరు. అప్పుడు ఎలాగైతే కొంతమంది మాత్రమే రక్షింపబడ్డారో ఇప్పుడు కూడా కొంతమంది మాత్రమే రక్షింపబడతారు. కాబట్టి గమనించాలి. ఈయన చెప్తూ ఆ లోకాన్ని ఈ లోకాన్ని ఆయన పోల్చి మాట్లాడుతూ ఏం చెప్తున్నాడంటే, అప్పుడు నీటి చేత ముంచబడింది, ఇప్పుడు అగ్ని కొరకు ఈ ప్రపంచం సిద్ధం చేయబడుతుంది. కాబట్టి ఆయన రాకముందే వాని క్రియల చొప్పున ప్రభు ప్రతి వారికి తీర్పు తీర్చకముందే మీరు జాగ్రత్త కలిగి మెలకువ కలిగి ఉండండి అని దేవుని వాక్యం మనకి స్పష్టంగా హెచ్చరిక చేస్తుంది. యూదాపత్రిక 6వ వచనాన్ని చదువుదాం. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. ఎవరిని? చదువుకున్న వాక్యంలో ఎవరి గురించి రాయబడింది? దేవదూతల గురించి. ఎవరు ఈ దేవదూతలు? దేవదూతలను ఆయన తీర్పు తీరుస్తాడా? ఎవరికి? తన ప్రధానత్వమును నిలుపుకొనక. అక్కడేం రాయబడింది? ప్రధానత్వమును నిలుపుకొనక నివాస స్థలమును విడిచిన దేవదూతలు. తమ నివాస స్థలము ఎవరు వీళ్ళు? లూసిఫర్ వానితో పాటు ఉన్నటువంటి దూతలు. దేవునితో పాటు సింహాసనం ముందు ఆయనను ఆరాధించడానికి దేవుడు సృష్టించుకున్నటువంటి ప్రధాన దూత అయినటువంటి ఆ యొక్క లూసిఫరు తాను దేవుని కంటే హెచ్చించుకోవాలని తాను గర్వాన్ని తెచ్చుకున్నాడు. అక్కడి నుంచి త్రోసివేయబడ్డాడు. కొంతమంది దూతలు ఎక్కడ భద్రం చేయబడ్డారు? కటిక చీకటి గల బిలములోనికి వాళ్ళను త్రోసేశాడు. కొంతమందిని మాత్రము భూమి మీద ఆయన వదిలాడు. కొంతమంది మాత్రమే ఇప్పుడు ఏమై తిరుగుతున్నారు? వాళ్ళు ఆ దూతలు దెయ్యాలుగా తిరుగుతున్నారు భూమి మీద. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మరికొంతమందిని దేవుడు ఏం చేశాడు? కట్టిక చీకటి గల బిలములోనికి వాళ్ళని బంధించి పెట్టాడు. అందుకనే మనము ఒకసారి యేసుక్రీస్తు ప్రభు కపెర్నహూము నుంచి గెరాసీనుల దేశానికి వెళ్ళినప్పుడు, దెయ్యం పట్టినటువంటి ఒక వ్యక్తిని బాగు చేయడానికి వెళ్ళినప్పుడు వానిలో సేన అనేటువంటి దెయ్యము, అంటే సేన అంటే చాలా రకాల దెయ్యాలు. సేన అంటే రోమా సైనికుల యొక్క అకౌంట్లో చూస్తే 6,000 దెయ్యాలు అనమాట వానిలో ఉన్నాయి. సేన అంటే 6,000 దెయ్యాలు ఒక వ్యక్తిని పట్టుకొని పీడిస్తున్నప్పుడు వాడు సమాధుల్లో తిరుగుతూ యేసుక్రీస్తు ప్రభు ఆయన దోణి దిగి రాగానే ఆయనను ఎదుర్కొని అంటున్నాడు, దేవుని కుమారుడా, మమ్మలను ఇప్పుడు బాధ పెట్టొద్దు, మమ్మలను ఆ పాతాళంలోనికి త్రోసేయొద్దు అని బతిమలాడుకున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆల్రెడీ దేవుడు ఆకాశం నుంచి లూసిఫర్తో పాటుగా కొంతమంది దూతలు భూమి మీద, ఇంచుమించుగా పరలోకములో ఉన్నటువంటి దేవదూతలు 1/3 3వ భాగం దేవదూతలు భూమి మీదకి త్రోసివేయబడ్డారు. వాళ్ళలో కొంతమంది ఆ కటిక చీకట్లో బంధించబడ్డారు, కొంతమంది భూమి మీద తిరుగుతున్నారు. ఈ భూమి మీద తిరుగుతున్నటువంటి వారు దేవుని చేత ఏర్పాటు చేయబడిన తన బిడ్డలను మోసం చేయడానికి అబద్ధ ప్రవక్తలను ప్రేరేపించటం, విశ్వాసులను శోధించటం, విశ్వాసులను పాపమునకు వారు ప్రేరేపించటం, ఆకర్షించటం, ఇవన్నీ కూడా లూసిఫర్ తన దూతల ద్వారా వాడు పని జరిగించుకుంటూ వెళ్తున్నాడు. అయితే ఈ యోధా పత్రికలో రాయబడినట్లుగా ఆయన ఆ దూతలకు కూడా, ఎవరికి? సాతానుకు వాని దూతలకు కూడా దేవుడు ఏం చేయబోతున్నాడు? తీర్పు తీర్చబోతున్నాడు. గమనించండి, కేవలం మనుషులకు మాత్రమే కాదు, పరలోకంలో నుండి త్రోసివేయబడిన దేవదూతలకు కూడా ఆ దినాన్న వాని క్రియల చొప్పున దేవుడు ఏం చేయబోతున్నాడు? తీర్పు తీర్చబోతున్నాడు. అది ఎలా ఉండబోతుంది? 2 Thessalonians 1:8 and 9 verses చదువుదాం. 2 Thessalonians chapter
1, 8 and 9 verses. 6, 8 కలిసి ఉన్నాయి, నేను చదువుతున్నాను. ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని నెరిగని వారికిని, ఈ మాటలు జాగ్రత్తగా గమనించండి, దేవుని నెరిగని వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికిని ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరిచి వారికి శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఆయన రాబోతున్నప్పుడు తీర్పు తీర్చబోతున్నాడు, ప్రతిదండన చేయబోతున్నాడు. ఎవరెవరికి? దేవుని ఎరగని వారికి, ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికి. ప్రతిదండన అనే చోట ఇంగ్లీష్లో వెంజెన్స్ అని మాట వాడాడు. వెంజెన్స్ అంటే అర్థం ఏంటో తెలుసా? కక్ష తీర్చుకుంటాడు దేవుడు. అదేంటండి, దేవుడు కక్ష తీర్చుకుంటాడా? కొంతమంది మీద దేవుడు పగబెట్టుకుంటాడా? ఇక్కడ వాక్యం చెప్తుంది ఏంటంటే, సువార్తకు లోబడిన వారికి, దేవుని ఎరగని వారికి, అంటే వాళ్ళకి మనం రోమపత్రిక 1వ అధ్యాయంలో మనం చదువుకున్నాం, సువార్తను వాళ్ళకి దేవుడు ఏం చేశాడు? ప్రకటింపజేశాడు. తన గురించి తాను బయలుపరుచుకోవలసిన విధానం అంతా కూడా ఆయన ఏం చేశాడు? చెప్పాడు. సృష్టి ద్వారా చెప్పాడు, తన మనసులో ధర్మశాస్త్రాన్ని రాయడం ద్వారా చెప్పాడు. అంత మాత్రమే కాదు, తన శక్తి ద్వారా గొప్ప కార్యాలు చేసి అని చెప్పాడు. అంతేకాదు, దేవుడే మానవుడిగా దిగి వచ్చి తాను దేవుని కుమారుడని, దేవుని గుణలక్షణాలన్నీ కూడా వారికి స్పష్టంగా తెలియజేశాడు. ఇంతగా చెప్పినా కానీ వాళ్ళు వినకపోతే వాళ్ళ పట్ల దేవుడు ఏం చేస్తాడు? మీరు గమనించండి, మీ బిడ్డకి పదే చెప్పారు వినట్లేదు. అప్పుడు ఏం చేస్తారు? మీరు కోపం వస్తుంది కదా. చాలాసార్లు 10 సార్లు చెప్పారు, వినట్లేదు. వాడు ఏం చేస్తారు? కర్ర తీసుకుని ఖచ్చితంగా వాడిని రౌద్రంతో వెళ్ళి వాడిని చెత్తకొట్టరా మీరు? దేవుడు అదే చేయబోతున్నాడు. కక్ష తీర్చుకుంటాడంట. చెప్పినా వినకపోతే, చెప్పినా లెక్క చేయకపోతే, చెప్పినా సువార్తకు లోబడకపోతే, చెప్పినా ఆయన మాటను అంగీకరించకపోతే, ఆయనను ఎరగకపోతే కక్ష తీర్చుకుంటాడు దేవుడు. వెంజెన్స్ అన్నాడు, ప్రతిదండన తీర్చబోతున్నాడు. ఇవన్నీ ఎప్పుడు తెలుసా? 2వ రాకడలో జరగబోతున్నాయి. అందుకనే వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చుటకు సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉంది అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో అంతిమ తీర్పు గురించి వ్రాయబడింది. అందరూ న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షపరచబడాలి. అప్పుడు ఏం చేయబడుతున్నాయంటే, గ్రంథాలు విప్పబడతాయి. ఎవరి పేరైతే జీవ గ్రంథంలో వ్రాయబడలేదో, మీరు గమనించండి, మరలా చెప్తున్నాను, ఎవరి పేరైతే జీవ గ్రంథంలో వ్రాయబడలేదో వారు నిత్య నాశనానికి వెళ్ళిపోతారు. మాటలు చదువుదాం చూడండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం, రివల్యూషన్ చాప్టర్ 20, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడయ్యున్న ఒకనిని చూచి తిని, భూమి ఆకాశములో ఆయన సముఖం నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. 12వ వచనంలో ప్రాముఖ్యంగా గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు ఏం చేయబడ్డారు? వారి క్రియల చొప్పున. చనిపోయిన వారిని మరలా భూమి, ఒకవేళ ఎవరు ఎక్కడెక్కడ చనిపోయారో, ఒకవేళ ఏ విధంగా చనిపోయినప్పటికీ కూడా, సర్వసాధారణంగా చనిపోయినా, లేకుంటే యాక్సిడెంట్ ద్వారా జరిగిపోయినా, ఫ్లైట్ క్రాష్ అయ్యి చనిపోయినా, ఏ విధంగా చనిపోయినప్పటికీ కూడా వారందరూ కూడా తిరిగి లేస్తారు. ఎక్కడికి వస్తారు? తీర్పులోనికి వస్తారు. ఆయన సింహాసనం ముందు నిలబడతారు. గ్రంథాలు విప్పబడతాయి. వారి క్రియలు చొప్పున వారికి ఏం చేయబడుతుంది? మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలోనున్న మృతులను అప్పగించను. 13వ వచనములో, మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించును. వారిలో ప్రతివాడు తన క్రియలు చొప్పున ఏం చేయబడ్డారు? తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము 2వ మరణము. 15వ వచనంలో, ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో, ఇది 2వ మరణం. ఎవని పేరైతే జీవగ్రంథములో వ్రాయబడలేదో, ఎవరి పేరైతే ప్రభుని యొక్క సముఖములో ఆ గ్రంథమందు లిఖించబడలేదో వారందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? 2వ మరణంలోనికి, అగ్నిలోకి వెళ్ళిపోతారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. దేవుడు ఎంత భయంకరంగా తీర్పు తీర్చబోతున్నాడు. ఒక్కసారి మరణించిన తర్వాత అతనికి మిగిలిందేమనంటే దేవుని తీర్పు తప్ప ఇంక మరొకటి ఏమీ లేదు. ఒక్కసారి మరణించిన తర్వాత, బ్రతికుండగానే, మనం జీవించి ఉండగానే దేవుడు దీర్ఘశాంతం గలవాడు కాబట్టి, మంచివాడు కాబట్టి, సహనం గలవాడు కాబట్టి మనల్ని సహించుకుంటున్నప్పుడే మన పద్ధతిని, మన జీవితాన్ని సరిదిద్దుకోవడానికి అవకాశం ఇస్తున్నాడు. కాబట్టి చక్కబెట్టుకుంటే
ఆ తీర్పులో మనం తప్పించబడతాం. ఏ తీర్పులోకి వెళ్తాం? మనకి తీర్పు ఉంటుంది. రక్షింపబడి దేవుని కొరకు నమ్మకంగా బ్రతికిన వారికి కూడా తీర్పు ఉంటుంది. ఏ తీర్పులోకి వెళ్తారంటే ధవల సింహాసనం దగ్గరికి వెళ్తారో వాళ్ళేం తీసుకుంటానికంటే బహుమతిని పొందడానికి. పౌలు గారు ఏమన్నాడో తెలుసా? మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, నా కొరకు ఏముంది? నీతి కిరీటం ఉంచబడింది అని చెప్తున్నాడు. ఆయన విశ్వాస జీవితాన్ని గురించి ఆయన ముగింపుకు వచ్చిన తర్వాత ఇంకా కొద్ది రోజులు ఆయన చంపేస్తారు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలు ఆయన రాస్తూ ఉంటాడు. ఏమన్నానంటే, నాకు ఇక జీవితం అయిపోయింది అంటే ఆయనకు అర్థమైంది ఏంటంటే తన రక్షణ, తన విశ్వాసము, తన ఆత్మీయతను చాలా జాగ్రత్తగా కొనసాగించాడు. నిజమైన విశ్వాసికి దేవుడు బహుమతిని ఇవ్వబోతున్నాడనే విషయము భూమి మీదే మనకు అర్థమవుతుంది. మనకు తెలుస్తుంది మనము ఎలా బ్రతుకుతున్నామో మనకు తెలుసు. నా గురించి నాకు మాత్రమే తెలుసు, మీ గురించి మీకు బాగా తెలుసు. కాబట్టి గమనించవలసింది ఏంటంటే ఆ దినాన్న దేవుడు ఏం చేయబోతున్నాడంటే రహస్యాలను కూడా దేవుడు బయలుపరచబోతున్నాడు. చూడండి రోమాలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. రోమన్స్ చాప్టర్ 2 వెర్స్ 16లో చదువుతున్నాను. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు. ఏ దినమంది ఇది? తీర్పు దినం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఏమన్నానంటే మనుషుల హృదయాలలో ఉన్నటువంటి రహస్యమైన పాపాలను కూడా దేవుడు ఏం చేస్తాడు? ఆ దినాన్న బయలు పెట్టబోతున్నాడు. ప్రతిదీ కూడా బయలు కాబోతుంది. మన ఆలోచనలు, మన ఉద్దేశాలు అన్నీ కూడా దేవుడు ఆ దినాన్న లెక్కలోనికి తీసుకుని ప్రతిదీ కూడా దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. వాని క్రియలు చొప్పున దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. ఒక ఆయన జాన్ మెకార్థర్ అని ఒక ఆయన ఇలా చెప్పాడు, 6 రకాలైన విధానాల్లో దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. ఎలాగంటే మొట్టమొదటిగా తన జ్ఞానాన్ని ఆధారం చేసుకుని దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. తన జ్ఞానాన్ని బట్టి. ఎందుకనంటే ఆయన భవిష్యత్తుని ఎరిగిన దేవుడు కాబట్టి భవిష్యత్తులో ఏం జరగబోతుందో అంటే మన జీవితాన్ని ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా చూసిన దేవుడు. అన్నీ కూడా ఆయనకు మరుగైనది ఏది లేదు. మన జీవితాల్లో చూడకూడనిది, ఆయనకు మరుగైనది, ఆయనకు అర్థం కాని విషయం ఏమైనా ఉందా మన జీవితంలో? లేదు. అంతా తెలుసు ఆయనకి. క్రిస్టల్ క్లియర్గా అంతా ఆయనకి తెలుసు. ప్రతిదీ కూడా తన జ్ఞానాన్ని బట్టి తీర్పు తీర్చబోతున్నాడు. రెండవది ఏంటంటే ఆయన సత్యమును ఆధారం చేసుకుని ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. సత్యము అంటే సత్యం అంటే ఏంటి? వాక్యం. వాక్యాన్ని గత వారం చెప్పాను నేను. వాక్యాన్ని ఆధారం చేసుకుని వాక్య ప్రకారం మనం ఉన్నామా లేదా, వాక్య ప్రకారం జీవించామా లేదా అన్నది అని చూసి ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. మూడవది మనలో ఉన్నటువంటి నీ అపరాధము, గిల్ట్ని బట్టి ఆధారం చేసుకుని ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. ఎందుకనంటే మన మనసాక్షి ఏ విషయాల విషయంలో దోషారోపణ చేస్తుందో, ఎబ్రిల్కి రాసిన పత్రికలు అని చెప్తూ ఉంటాడు. ఏమన్నానంటే మన మనసాక్షి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నిన్ను ఫలానా విషయంలో నువ్వు తప్పిపోయావు అని చెప్పని మన మనసాక్షి మనల్ని గద్దిస్తూ ఉంటుంది. అయితే ఆ మనసాక్షి కూడా మనల్ని గద్దించకుండా నిర్మలమైనదిగా మంచి మనసాక్షి కలిగిన వారిగా ఎవరైతే ఉంటారో దానిని బట్టి దేవుడు ఆ క్రియలకు దేవుడు బహుమతిని ఇవ్వబోతున్నాడు. నాలుగవది మనం చేసిన ప్రతి పనిని బట్టి, క్రియలను బట్టి, అది చిన్నది కావచ్చు, మంచిది కావచ్చు, చెడ్డది కావచ్చు. నాలుగవది క్రియలను బట్టి తీర్పు తీరుస్తాడు. ఐదవది ఆయన ఏం చెప్పాడంటే పక్షపాతం లేకుండా తీర్పు తీరుస్తాడు. దేవునికి పక్షపాతం ఉందా? మంచి వాళ్ళని, గొప్ప వాళ్ళని, మనం తెల్లవాళ్ళమని లేకుంటే డబ్బున్న వాళ్ళమని ఏమీ తేడా లేదు. అందరూ కూడా ఎంతటి వాళ్ళైనా సరే, ఎవరైనా సరే దేవుని ముందు నిలబడాల్సిందే, ఆయన తీర్పు ముందు తల వంచాల్సిందే అని చెప్పినటువంటి న్యాయమునకు. చివరిగా ఆరవది ఏంటంటే మనలో క్రియలు లేనందుకు. ఈ విషయం నాకు ఆలోచింపజేసింది. క్రియలు లేనందుకేంటి అలాగంటేనంటే గమనించండి, మన విశ్వాసంలో ఏముండాలి? క్రియలు ఉండాలి. విశ్వాసం లేకపోతే ఆ క్రియలు, ఆ విశ్వాసము వృతమైనది. మనం చేయాల్సిన క్రియలు ఏవైతే చేయలేదో దానికి కూడా దేవుడు తీర్పు తీరుస్తాడంట. చేసిన దానికి మాత్రమే కాదు, నువ్వు చెయ్యలేదు, నిర్లక్ష్యం చేసావు, దాని గురించి కూడా దేవుడు ఏం చేయబోతున్నాడు? తీర్పు తీర్చబోతున్నాడు. గమనించండి, మనం రోమిలికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం చదువుతున్నప్పుడు గమనిస్తే 2వ అధ్యాయం అంతా కూడా తీర్పు గురించే మాట్లాడుతుంది. మొదటి అధ్యాయం అంతా కూడా దేని గురించి మాట్లాడుతుంది? సువార్త గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు మీరు గమనించండి, తీర్పు నుంచి తప్పించుకోవాలంటే మనకి ఏది అవసరం? సువార్త అవసరం. కంటిన్యూషన్ జరుగుతుంది 2వ అధ్యాయంలో కూడా. కాబట్టి మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి సువార్త ఏదైతే ఉందో ఆ తీర్పు నుంచి, 2వ అధ్యాయంలో ఉన్నటువంటి తీర్పు నుంచి తప్పించబడాలి. ఆ ధవల సింహాసనం ముందు నిలబడి దేవుడిచ్చే కిరీటాన్ని, బహుమానాన్ని పొందుకోవాలనంటే
ఖచ్చితంగా మనం సువార్తకి ఏం చేయబడాలి? లోబడాలి. దేవుని వాక్యాన్ని మనం వినాలి. సువార్త అంటే ఏంటి? మంచి వార్త, శుభవార్త. మన జీవితాలలోనికి, పాపంలోనికి దిగజారిపోయి నైతికతను కోల్పోయి దేవుని ఉన్నతమైన ప్రమాణాలకు తగ్గట్టుగా జీవితాన్ని కొనసాగించగలేకపోతే గనక దేవుని ఉగ్రతను తెచ్చుకుంటాం. కానీ ఆ ఉగ్రత మనం తప్పించుకోవాలనంటే సువార్తకు, దేవుని వాక్యానికి ఖచ్చితంగా మనం ఏం చేయాలి? లోబడాలి అనే వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లయితే మనిషి యొక్క స్వభావం ఎలా ఉంటుందనంటే, లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అపరాధులుగా ఎంచబడుతున్నాం. కానీ దేవుడు అది నన్న సత్యముని బట్టి, న్యాయముని బట్టి, తన నీతిని బట్టి ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. గత వారం మనం నేర్చుకుంటున్నాం ఏంటంటే, 6వ వచనం ఆధారం చేసుకుని ఆయన ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. వాని క్రియలు అంటే అవి మంచివి కావచ్చు, చెడ్డవి కావచ్చు, అన్నీ కూడా ఏం చేయబడుతున్నాయి? రికార్డ్ చేయబడుతున్నాయి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనాన్ని ఆధారం చేసుకుని మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను అని చెప్పని మనం నేర్చుకుంటున్నాం. దేహముతో జరిగించిన వాటిని అంటున్నాడు. అంటే మన దేహముతో, అంటే రక్షింపబడిన రోజు మొదలుకొని మనం చనిపోయేంత వరకు కూడా మనం చేసిన ప్రతిది కూడా ఏం చేయబడుతుంది? కౌంట్ చేయబడుతుంది, వ్రాయబడుతుంది. దేవుడు రాస్తూ ఉన్నాడు. ప్రతిది కూడా ఆయన లెక్క చూడబోతున్నాడు అన్నది మనం నేర్చుకుంటూ ఉన్నాం. దేవుడు వేటికి తీర్పులు తీరుస్తాడో అన్నది 3 విషయాలు మనం నేర్చుకున్నాం. మొట్టమొదటిగా ప్రవర్తనకు దేవుడు తీర్పు తీరుస్తాడు. రెండవది నీకు ఇచ్చిన బాధ్యతల విషయంలో గృహ నిర్వాహకత్వం బట్టి, అంటే దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతలు ఏంటి? టైం అని చెప్పుకున్నాం. రెండవది టాలెంట్, మూడవది ట్రెజర్. టైం, టాలెంట్, ట్రెజర్. నీకు ఇచ్చిన ధనానికి, నీకు ఇచ్చిన తలాంతులకు, నీకు ఇచ్చినటువంటి దేనికి? సమయానికి ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. సమయాన్ని ఎలా వాడుతున్నావు? మనకిచ్చిన తలాంతులు దేనికోసం వాడుతున్నాం? మనకిచ్చిన ధనాన్ని దేనికోసం వాడుతున్నామో దానికి దేవుడు లెక్క చూడబోతున్నాడు. మూడవది ఉద్దేశాలకు. చేసే పనులు మంచిగానే కనబడవచ్చు, కానీ దాని యొక్క ఉద్దేశం ఏంటో దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు. అందుకనే మీరు గమనించండి, ప్రతి దానిని లెక్క అడుగుతాడా? అడగడా? దేవుడు అడుగుతాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒకనికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒకనికి 2 తలాంతులు ఇచ్చాడు, ఒకనికి 1 తలాంతు ఇచ్చాడు. 5 తీసుకున్న వాడు ఏం చేశాడు? 5తో 5 సంపాదించి పెట్టాడు. అంటే మీరు గమనించండి, దేవుడు మనకిచ్చిన తలాంతులతో, దేవుడు మనకిచ్చిన సమయముతో, దేవుడు మనకిచ్చినటువంటి పరిస్థితులతో మనం ఎంతగా దేవుని కొరకు ఉపయోగపడుతున్నాము, ఎంతమందిని ప్రభు కోసం మనం సమకూర్చగలిగామో ఇవన్నీ కూడా దేవుడు లెక్కడగబోతున్నాడు ఒకనొక దినాన్న. ఆ యజమాని వచ్చినప్పుడు తన దాసులను పిలిచాడు. 5 ఇచ్చిన వానికి పిలిచి, నీకు 5 ఇచ్చాను కదా, ఏం చేసావని అడిగాడు. వాడు ఏం చేశాడు? 5ంటికి 5 తెచ్చి ఇచ్చాడు. 2 తీసుకున్నవాడు 2కి 2 కూడా పట్టుకొని ఇచ్చాడు. 1 తీసుకున్నవాడు ఏం చేశాడు? ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి ఈయనతో మనకి పట్టుకుని వెళ్ళి దానిని భూమిలో పాతి పెట్టేస్తే, దాన్ని ఏం చేయకుండా ఉంటే ఆయనకి అప్పగించేద్దామని చెప్పని దాన్ని ఏం చేశాడు? భూమిలో పాతి పెట్టేశాడు. అప్పుడు పిలిచి అడిగాడు, నీకు ఇచ్చింది ఏం చేసావని. వాడేమన్నాడు? విత్తని చోట నీవు పంట కూర్చుకునేవాడు, చల్లని చోట సమకూర్చుకునేవాడు అని, కఠినుడు అని నాకు తెలిసి దాన్ని ఏం చేశాను? నేను భూమిలో పాతి పెట్టాను అన్నాడు. సర్లే, నువ్వు ఏ పని చేయలేదు కాబట్టి భూమిలో పాతి పెట్టావు కాబట్టి శబాష్, దానితో వృధా చేయలేదు, దానికి నష్టం చేయలేదు కాబట్టి, నాకు తీసుకొచ్చి ఇచ్చావు కాబట్టి మంచిది అన్నాడా? లేదు. వాడిని తీసుకుని వెళ్ళి కటిక బిలమ చీకట్లోనికి వాడిని తోసేయండి అని చెప్పాను అన్నాడు. అక్కడ పండ్లు కొరుకుట, ఏడ్పు ఉంటుందని ప్రభు చెప్పాడు. కాబట్టి ఇచ్చిన ప్రతి దానికి దేవుడు లెక్కడగబోతున్నాడండి మనల్ని. మనము జవాబుదారులం, మనకు రెస్పాన్సిబిలిటీ ఉంది, మనకు బాధ్యతలు ఉన్నాయి. గృహ నిర్వాహకునికి అంటే, గృహ నిర్వాహకం అంటే ఇంటి యజమాని కాదు. గృహ నిర్వాహకుడు అని అంటే మనం మేనేజర్స్. మనకిచ్చిన టైం విషయంలో మనకు మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, మనకిచ్చిన ధనాన్ని ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలి, మనకిచ్చిన తలాంతులను ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలి, మనకిచ్చిన కుటుంబాన్ని ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలి, ఉద్యోగాన్ని ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలి, మనకిచ్చిన ప్రతిదీ, స్టడీస్ కావచ్చు, జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఏదైనప్పటికీ కూడా ప్రతిదీ కూడా దేవుని ముందు నిలబడి అందరం కూడా దేవునికి లెక్క చెప్పాలి. గృహ నిర్వాహకునికి ఉండవలసినటువంటి లక్షణాల గురించి జాన్ మెకార్థర్ అని చెప్పాడనంటే, గృహ నిర్వాహకుడు తప్పకుండా నమ్మకమైన వాడై ఉండాలి, విశ్వసనీయుడై ఉండాలి, అతనికి లాయల్టీ ఉండాలి,
మూడవది గృహ నిర్వాహకుడు విధేయత కలిగిన వాడై ఉండాలి. నాలుగవది జవాబుదారీగా ఉండాలి. నేను దేవునికి లెక్క చెప్పాలి అనేదాన్ని. ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా పని వాళ్ళు ఉన్నారండి, మీరు ఒక 1000 రూపాయలు ఇచ్చి మీ ఇంట్లో ఉన్నటువంటి పని మనిషికి లేకుంటే ఎవరికొరకు సర్వెంట్కి ఇచ్చి పలానా తీసుకుని రమ్మని చెప్పారు. కొందించిన తర్వాత కొంచెం డబ్బులు మిగిలిపోయి దాచేసుకుంటే మీరు వదిలేస్తారా? మీకు ఆ వస్తువు కొనడానికి ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలుసు, కొంత ఖర్చు అవుతుంది, మిగులుతుందని తెలుసు. తెలిసిన తర్వాత కూడా అలా వదలరు కదా. ఏమైంది, ఎంత అయింది, ఎంత మిగిలింది, ఎక్కువైందా తక్కువైందా అని ఖచ్చితంగా మనం లెక్క అడుగుతాం, యజమానులుగా మనం. అలాగే దేవుడు తన బిడ్డలుగా తన సొత్తుగా చేయబడినటువంటి మనలను దేవుడు లెక్క అడగబోతున్నాడు. ఆదాముకు దేవుడు లెక్క అప్పగించాడు, బాధ్యత ఇచ్చాడా లేదా? చూడండి, ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనం. జెనిసస్ చాప్టర్ 2 verse 15 చదువుదాం. జెనిసస్ చాప్టర్ 2 verse 15. ఆదాముకు దేవుడు బాధ్యత అప్పగించాడు. ఏం అప్పగించాడు? 2వ అధ్యాయం 15వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. ఎందుకు బాధ్యత ఇచ్చాడు? ఆ తోటను సేద్యం చేయడానికి బాధ్యత, ఆ తోటను కాయడానికి బాధ్యత. మొదటి అధ్యాయము 28వ వచనం. చాప్టర్ 1 verse 28, 120. జెనిసిస్ చాప్టర్ 1:28 చదువుతున్నాను. దేవుడు వారిని ఆశీర్వదించను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. దేవుడు వారికి అధికారాన్ని ఇచ్చాడు. మీరు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి, దానిని లోపరుచుకోవాలి, దానిని ఏలాలి. ఇవన్నీ బాధ్యతలు ఎవరికి అప్పగించాడు దేవుడు? ఆదాము వాళ్ళకి. వాళ్ళు ఏం చేశారు? దాన్ని సరిగా నివర్తించారా? సరిగా చేశారా? చేయలేదు సరిగా. దేవుడు ఏదైతే బాధ్యతను అప్పగించాడో ఆ బాధ్యతను వాళ్ళు సరిగా చేయలేదు. చూడండి, హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనంలో హోషేయ గ్రంథకర్త ఇలా చెప్తూ ఉన్నాడు ఆదాము గురించి మాట్లాడుతూ. హోషేయ 6:7 చదువుతున్నాను. ఆదాము నిబంధన మీరినట్లు దేవుడిచ్చిన బాధ్యతను ఏం చేశాడు? అతడు మీరాడు. వారు నా యెడల విశ్వాసఘాతకులే, నా నిబంధనను మీరి ఉన్నారు. ఆదాము ఏం చేశాడంటే దేవుడిచ్చిన బాధ్యతను, నిబంధనను ఏం చేశాడు? ఆయన మీరినట్లుగా నా పట్ల వారు విశ్వాసఘాతకులై. ఇశ్రాయేలు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆదాము వాళ్ళకి దేవుడు బాధ్యత అప్పగించాడు, కానీ వాళ్ళు సరిగా నిర్వర్తించలేదు. నోవహుకు కూడా దేవుడు బాధ్యతలు అప్పగించాడు. ఏమని బాధ్యత అప్పగించాడు? జలప్రలయం రాబోతుంది కాబట్టి ఓడను సిద్ధం చేయమని. చేశాడా లేదా? చూద్దాం. 6వ అధ్యాయం జెనిసిస్ చాప్టర్ 6:22. 6వ అధ్యాయం ఆదికాండం 6వ అధ్యాయం 22వ వచనం. జెనిసిస్ 6:22, 6వ అధ్యాయం 22వ వచనంలో నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. 7వ అధ్యాయం 5వ వచనం. చాప్టర్ 7:5లో కూడా, జెనిసిస్ 7:5లో కూడా తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తు చేసెను. ఆదాముకు బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యతను సరిగా నిర్వర్తించలేదు. నోవహుకు దేవుడు ఒక బాధ్యత అప్పగించాడు, ఓడను నిర్మించమని, సువార్త ప్రకటించమని. ఆ పని ఏం చేశాడు ఆయన? దేవుడు తనకు ఆజ్ఞాపించిన యావత్తు ప్రకారము దేవుడు అతనికి చేశాడు. అబ్రహాముకు కూడా దేవుడు బాధ్యత అప్పగించాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో, నీ దేశమును నువ్వు వదిలే, నీ బంధువులను వదిలే, నీ తండ్రి ఇంటిని వదిలేయమన్నాడు. వదిలేస్తే, నీవు దేశాన్ని వదిలేస్తే దేశాలను ఇస్తానన్నాడు. నీ బంధువులని వదిలేస్తే గనక నీకు అనేక జనములను నీకు ఇస్తానన్నాడు. నీ తండ్రి ఇంటిని వదిలేస్తే గనక నిన్ను అనేకులకు తండ్రిగా చేస్తానన్నాడు. తన విశ్వాస జీవితంలో అబ్రహాము జీవితం మనకి ఆదికాండం 11వ అధ్యాయం చివరిలో ప్రారంభించబడుతుంది. 25వ అధ్యాయం వరకు కూడా మనకి అబ్రహాము జీవిత చరిత్ర మనకు కనబడుతుంది. ఆదికాండంలో మనం చూస్తే టోటల్గా ఆయన జీవితంలో విశ్వాసులకు తండ్రిగా నేను చేస్తానని దేవుడు పిలిచినప్పుడు, ఒక బాధ్యత అప్పగించినప్పుడు, తన విశ్వాస జీవితంలో కొన్ని సందర్భాల్లో అటు ఇటు వెళ్ళాడు, కొన్ని సందర్భాల్లో తప్పులు చేశాడు, పొరపాట్లు చేశాడు. కానీ కన్క్లూజన్గా ఓవరాల్గా మనం మొత్తం తన జీవితాన్ని సమరైజ్ చేసి మాట్లాడితే గనక విశ్వాసాన్ని జాగ్రత్తగానే తాను కాపాడుకున్నాడు. తనకు అప్పగించిన బాధ్యత ప్రకారము ఈ రోజున ఎప్పటికీ కూడా ప్రపంచంలో ఉంటుండే ముస్లింలకు, అలాగే క్రైస్తవులకు, యూదులకు కూడా తండ్రిగా కూర్చున్నాడు అబ్రహాము. ఎందుకో తెలుసా? తనకు అప్పగించిన బాధ్యతను సరిగా
నిర్వర్తించాడు. విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నాడు. ఆదాముకు అప్పగించిన బాధ్యతను సరిగా నిర్వర్తించలేదు. నోవహు తనకు అప్పగింపబడిన బాధ్యతను సరిగా నిర్వర్తించాడు. అబ్రహాము తనకు అప్పగింపబడిన బాధ్యతను సరిగా నిర్వర్తించాడు, విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నాడు. తర్వాత న్యాయాధిపతుల కాలంలోకి వచ్చేసరికి సంసోనుకు దేవుడు బాధ్యత అప్పగించాడు. ఏం చేశాడు సంసోను? న్యాయాధిపతుల గ్రంథం జడ్జెస్ 13, 14, 15, 16 వెర్సెస్ 13 నుండి 16 అధ్యాయాల వరకు కూడా సంసోను జీవిత చరిత్ర చూస్తాం. ఫిలిస్తీన్లకు నీవు బానిసత్వం నుండి విడిపించాలని దేవుడు సంసోనును పుట్టకముందే నాజీరు చేయబడిన వ్యక్తిగా, ప్రత్యేకించబడినట్టుగా దేవుడు అతనిని ఎన్నుకుంటే తనకు అప్పగింపబడిన బాధ్యతను సరిగా అతను నిర్వర్తించలేదు. తన శరీర కోరికలు తీర్చుకోవడం కొరకే తన జీవితాన్ని గడుపుకున్నాడు. ఎవరి చేతిలో నుండి అయితే ఇశ్రాయేలులను విడిపించవలసినటువంటి నాయకుడిగా ఉన్నాడో అదే వాళ్ళ చేతిలోనే, ఫిలిస్తీన్ల చేతిలోనే వాళ్ళతో పాటు కూడా సంసోను ప్రాణాలు పోగొట్టుకున్నాడు. యేసుక్రీస్తు శిష్యరికంలో చేరినటువంటి పేతురు, ఇస్కరియోతు యూదా, పేతురుకు బాధ్యత అప్పగించబడింది. ఏమని? పరలోకపు తాళపు చెవి నీకు ఇస్తానని చెప్పని దేవుడు చెప్పాడు. సంఘమును ప్రారంభించబడిన బాధ్యతను పేతురుకు అప్పగించాడు. అంతేకాదు ఇస్కరియోతు యూదాకు కూడా బాధ్యత ఇవ్వబడింది. ఏంటది? డబ్బు సంచి ఇవ్వబడింది కదా. తన దగ్గర ఉన్నప్పుడు, శిష్యులుగా ఉన్నప్పుడు డబ్బు సంచి బాధ్యత అప్పగించాడు ప్రభు. కానీ ఏం చేశాడు? డబ్బు సంచిలో ఉన్నటువంటి ధనాన్ని దొంగలిస్తూ వచ్చాడు. దొంగగానే ఉన్నాడు. అదే డబ్బు కావాలని కొంత ధనానికి ఆయనను కూడా అమ్మేశాడు, ఆ డబ్బు సరిపోదని. గమనించండి, ఇక్కడ మనం కొంతమంది వ్యక్తులను జ్ఞాపకం చేస్తున్నాను నేను. ఆదాముకు బాధ్యత ఇవ్వబడింది, సంసోనుకు బాధ్యత ఇవ్వబడింది, ఇస్కరియోతు యూదాకు బాధ్యత అప్పగింపబడింది. వారెవ్వరు కూడా వారికి అప్పగింపబడిన బాధ్యత ఏది కూడా సరిగా నిర్వర్తించలేదు. వీళ్ళు తీర్పులోకి వస్తారా రారా? వస్తారు, ఖచ్చితంగా వస్తారు. ఆ దినాన్న దేవుడు వారిని లెక్కడగబోతున్నాడు. నోవహుకు బాధ్యత అప్పగింపబడింది, అబ్రహాముకు బాధ్యత అప్పగింపబడింది, పేతురుకు బాధ్యత అప్పగింపబడింది. వీళ్ళు కూడా తీర్పులోకి వస్తారు. వాళ్ళకి ఇచ్చినటువంటి పనిని వాళ్ళు సరిగా నిర్వర్తించారు కాబట్టి ఆ రోజున వాళ్ళు బహుమానాన్ని పొందుకోబోతున్నారు. నీకు కూడా తలాంతులు ఇచ్చాడు దేవుడు, నీకు కూడా బాధ్యతలు అప్పగించాడు. నీకు కుటుంబాన్ని ఇవ్వలేదా? నీకు బిడ్డలను ఇవ్వలేదా? కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. దేవుడు బిడ్డలను మనకి బహుమానంగా ఇచ్చాడు. బిడ్డలను గురించి కూడా దేవుడు లెక్క అడుగుతాడు, ఎలా పెంచావని. నన్ను అడుగుతాడు నాకు ఇచ్చిన బిడ్డల గురించి, అందరిని అడుగుతాడు. నాకు ఇచ్చిన ధనాన్ని గురించి నన్ను అడుగుతాడు, ఏం చేసావని. నాకు అప్పగించిన సంఘాన్ని గురించి దేవుడు నన్ను లెక్క అడుగుతాడు, ఏం చేసావని. నేను సమాధానం చెప్పుకోవాలి, నేను జవాబుదారిని. నీకు అప్పగించిన బాధ్యతలు, నీ ఆరోగ్యం విషయంలో, నీ శరీరం విషయంలో. మన శరీరము మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. మన దేహం మనది కాదు. మన దేహాన్ని ఎలా పడితే అలా వాడుకోవడానికి కుదరదు. విలువ పెట్టి కొనబడ్డా, మనకి బాధ్యతలు ఇవ్వబడ్డాయి. ఈ బాధ్యతలన్నిటి గురించి కూడా దేవుడు ప్రతిదీ లెక్క అడగబోతున్నాడండి. ప్రతిదీ లెక్క అడగబోతున్నాడు. ఏం చేస్తున్నాం మనం? ఎలా ఉంటున్నాం? ఎలా జీవిస్తున్నాం? మన ఉద్దేశాలు, మన ఆలోచనలు, మన ప్రణాళికలు ఎలా ఉన్నాయి? ఒక మాట నేను కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. దేవుని ఎదుట నిలబడినప్పుడు మన భుజం తట్టి, ప్రభువు ఈ మాటలు జాగ్రత్తగా వినండి, మన భుజం తట్టి ఆ తలాంతులు ఇచ్చినటువంటి ఆ ఇద్దరిని కూడా, 5 తలాంతులు తీసుకున్నవాడు, 2 తలాంతులు తీసుకున్నవాడు, వారికి ఇచ్చిన తలాంతులతో సరిగా నిర్వర్తించినందుకు వారి భుజం తట్టి వెల్ డన్ మై సర్వెంట్ అన్నాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా, నేను ఇచ్చిన దానిలో నమ్మకంగా ఉన్నావు, నమ్మకంగా నువ్వు జీవించావు. నీకు ఇచ్చిన శరీరం విషయంలో, నీకు ఇచ్చిన ఆరోగ్యం విషయంలో, నీకు ఇచ్చిన ధన విషయంలో, నీకు ఇచ్చిన తలాంతుల విషయంలో, బిడ్డల విషయంలో, కుటుంబ విషయంలో, భార్య విషయంలో, భర్త విషయంలో, అన్ని విషయాల్లో దేవుడు నీకు నమ్మకంగా జీవిస్తే ఆ దినాన్ని భుజం తట్టి దేవుడు చెప్పే మాట ఏంటో తెలుసా? బలా నమ్మకమైన మంచి దాసుడా, నీకు ఇచ్చిన దాంట్లో నీవు నమ్మకంగా ఉన్నావు. అందుకనే కదా దేవుడు కిరీటం ఇచ్చేది ఎవరికైనానంటే ఈ భూమి మీద మనకిచ్చిన ప్రతి దానిలో మనం నమ్మకంగా ఉండడం. నమ్మకత్వం చాలా ప్రాముఖ్యం. కాబట్టి వాని క్రియలు చొప్పున దేవుడు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు, తీర్పు తీర్చబోతున్నాడు. నిజంగా ఆయన ఎదుట నేను వెల్ డన్
అని అనిపించుకోవాలంటే, బలా నమ్మకమైన మంచి దాసుడు అని అనిపించుకోవాలనంటే, పరలోకాన్ని కూర్చున్నటువంటి అపేక్ష ఉండాలంటే, తృష్ణ మనలో ఉండాలని అంటే, బహుమతి పొందాలంటే మొట్టమొదటిగా రక్షణ నిశ్చయత మనలో ఉండాలి. రక్షణ నిశ్చయత ఏంటనంటే, నేను రక్షింపబడ్డాను, దేవుడు నన్ను రక్షించాడు. రక్షణలో 2 పద్ధతులు ఉన్నాయి. రక్షింపబడి కూడా రక్షింపబడలేదేమో అని కొంతమంది అనుమానంలో ఉంటారు. మరికొంతమంది రక్షింపబడకుండగానే మేము రక్షింపబడ్డామన్నట్టుగా వారు భ్రమలో బ్రతుకుతారు. మరికొంతమంది రక్షణ నిశ్చయత ఉండాలి. అందుకనే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకోనండి. మీరు పిలువబడ్డారు, మీ రక్షణ ఖచ్చితమైందేనా? నిజంగా మీరు తీసుకున్న ఖచ్చితమైనటువంటి రక్షణను మీరు పొందారా? రక్షింపబడితే పరిశుద్ధాత్మదేవుడు మీలో పనిచేస్తున్నాడా? పరిశుద్ధాత్మదేవుడు మీ మనసాక్షితో కలిసి పాపం చేస్తున్నప్పుడు మిమ్మల్ని గద్దిస్తున్నాడా? దేవుడు మిమ్మల్ని ఒప్పింపచేస్తున్నాడా? మీరు చేసిన ప్రతిదానికి నువ్వు జవాబుదారివని నీకు పరిశుద్ధాత్మదేవుడు ప్రతిరోజు నీతో బోధ చేస్తున్నాడా? ఇవన్నీ జరుగుతుంటే అప్పుడు నీ రక్షణ ఖచ్చితమైంది. లేకపోతే నువ్వు పాపం చేస్తున్నా, ఏ పని చేస్తున్నా, నువ్వు తప్పు మార్గంలో నడుస్తున్నా కానీ నీకేమనిపించట్లేదని అంటే నీ రక్షణ ఖచ్చితమైంది కాదు. రక్షింపబడినటువంటి వారు ఖచ్చితంగా తీర్పులోనికి వెళ్తారు, ధవల సింహాసనం దగ్గరికి రారు. రక్షణ ఖచ్చితమైందా కాదనేది మొట్టమొదటిగా చూడాలి. రెండవది నీ ప్రవర్తన విషయంలో. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 2-3 వచనాలు. 1 John chapter 3:2-3 verses చదువుదాం. 2 and 3 verses చదువుదాం. ప్రియులరా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమేమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. నిజంగా రక్షణ నిశ్చయత కలిగిన వ్యక్తి ఎలా బ్రతుకుతాడో తెలుసా? ఆయన పవిత్రుడై ఉన్న ప్రకారము ప్రవర్తన విషయంలో అంతా కూడా ఎలా బ్రతుకుతాడు? పవిత్రంగానే బ్రతుకుతాడు. ఇది రెండవది. మూడవది ఏంటంటే, పరలోకాన్ని గురించినటువంటి ఆ పరలోకంలో నేను బహుమతి పొందాలి అనే అపేక్ష కలిగిన వారు శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, శోధనలు వచ్చినా అన్నిటిని కూడా ఎలా తేలికగా తీసుకుంటారు. ఎందుకని? దేవుడు ఇవ్వబోయేటువంటి బహుమానం ముందు నేను పడిన కష్టం, ఈ భూమి మీద నేను అనుభవించిన శ్రమలు, నేను అనుభవించిన బాధలు, ఇవన్నీ కూడా వాటితో పోల్చుకుంటే అవి ఎన్నదగినవి కావు. అది కదా బహుమానం శాశ్వతమైంది. ఇక్కడ పడే శ్రమ, ఇక్కడ పడే దుఃఖం, ఇక్కడ పడేటువంటి వేదన, ఇక్కడ అనుభవించేటువంటి శోధనలు, శ్రమలు, నిందలు, అవమానాలు, హేళనలు, దూషణలు, ఇవన్నీ కూడా ఆయన ఇవ్వబోయేటువంటి బహుమతి ముందు పోల్చుకుంటే పర్వాలేదు, భరిస్తాను అని చెప్పని తేలికగా తీసుకుంటాం. పర్వాలేదు అనుకోని అన్నట్టుగా చాలా సింపుల్గా తేలికగా తీసుకుంటాం. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో, క్షణమాత్రముండు చులకని శ్రమ అంటాడు. అంటే ఒక్క క్షణం ఉంటుంది ఈ భూమి మీద, మనం బ్రతికేది కొంతకాలం మాత్రమే. ఈ కొద్ది కాలం ఉండేటువంటి పడే శ్రమ అది శాశ్వత కాలం ఉండేటువంటి బహుమానాన్ని మనకు తెచ్చిపెడుతుంది. అది ఆయన చెప్తున్నది. కాబట్టి ఈ శ్రమలు, నిందలు, వ్యాధులు, శోధనలు ఇవన్నీ ఏం చేస్తాం? మనం చాలా తేలికగా తీసుకుంటాం. నాలుగవది ఏంటంటే, మనము ఈ లోకములో పరలోకములో కలిగే బహుమానం కొరకు ఎదురు చూసే ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారనంటే, వారు పాపానికి చాలా దూరంగా ఉంటారు భూమి మీద. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో, Romans 8:5లో, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు నుంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు నుంచుతారు. రక్షింపబడినటువంటి వ్యక్తి పాపానికి ఎలా ఉంటాడు? దూరంగా జీవిస్తాడు. పాపమునకు ఏమాత్రం తన జీవితంలో చోటు ఇవ్వకుండా జాగ్రత్త కలిగి ఉంటాడు. ఇది నాలుగవది. మొట్టమొదటిది ఏంటి? రక్షణ నిశ్చయత ఉంటుంది. రెండవది తన ప్రవర్తన విషయంలో జాగ్రత్త కలిగి ఉంటాడు, పరిశుద్ధంగా జీవిస్తాడు. మూడవది ఏంటంటే క్షణమాత్రం ఉండేటువంటి ఈ శ్రమలను చాలా తేలికగా తీసుకుంటాడు. నాలుగవది ఏంటంటే పాపానికి దూరంగా జీవిస్తాడు. ఐదవది ఏంటంటే పరలోకాన్ని గూర్చినటువంటి అపేక్ష కలిగిన వారు ఈ లోకములో దేవునికి సేవ చేయడానికి ఉత్సాహంగా ముందుకు వెళ్తారట. దేవుని కొరకు సేవ చేయడానికి. దేవుని సేవ అంటే పాస్టర్ కావాల్సిన అవసరమే లేదు. ఉద్యోగం చేస్తున్న సేవ చేయొచ్చు. నమ్మకంగా బ్రతికితే, మాట తప్పిపోకుండా నువ్వెక్కడ ఉద్యోగం చేసినా, ఎక్కడ వ్యాపారం చేసినా మన మాటలు నిలకడగా ఉండి ఖచ్చితంగా ఉంటే కొంతమంది చూస్తారు, ఈ వ్యక్తి మాట తప్పడండి, మాట అంటే మాట అండి, మాట మీద నిలబడతాడండి, లంచం తీసుకోడండి. అది చాలదా? దేవుని కొరకు బ్రతకడం అదే సేవ చేయడం. నువ్వు ఇంజనీర్ అయినా, డాక్టర్ అయినా, ఏదైనా సరే, ఏ ఉద్యోగులు ఉన్నా సరే, మనము
పనిచేసే చోట మనం ఖచ్చితంగా ఉండగలిగితే అదే సేవ చేయడం. ఇప్పుడు మీరు గమనించండి, దావీదు కానివ్వండి, అలాగే మనకి యోసేపు కానివ్వండి, షద్రకు మేషకు అబేద్నెగో అని కానివ్వండి, దానియేలు కానీ వీళ్ళ పాస్టర్లా కాదు. వీళ్ళు ఆనాడు నేటి సమాజంలో సెక్యులర్ జాబులో ఉన్నారు వాళ్ళు. దానియేలైతే ప్రధానమంత్రిగా ఉన్నాడు. షద్రకు మేషకు అబేద్నెగోలు ఈ రోజుల్లో మనం మాట్లాడుకోవాలి కలెక్టర్ జాబులో ఉన్నారు. వాళ్ళు అక్కడ ఏం చేశారు? బానిసలుగా ఉండి కూడా నమ్మకంగా పనిచేశారు. వాళ్ళని బట్టి దేవుని నామము ఆ బబులోను దేశంలో హెచ్చింపబడింది. దావీదు ఉన్నాడు, ఆయన ఏమైనా పాస్టరా, యాజకుడా? కాదు, రాజు. దేవుని హృదయానుసారుడిగా జీవించగలిగాడు. యోసేపు పాస్టరా, దేవుని సేవకుడా? కాదు, తాను పవిత్రంగా బ్రతకగలిగాడు ఐగుప్తు దేశంలో. కాబట్టి సేవ చేయడానికి పాస్టరే అవసరం లేదు. ఎక్కడున్నా ఏం చేస్తున్నా మన బ్రతుకే కరెక్ట్గా ఉండగలిగితే అదే సేవ అండి దేవునికి. అది సేవ. బహుమానం పొందాలంటే ఆయన ఎదుట మనం నిలబడేటప్పుడు ఒక ఆయన ఇలా అన్నాడు, పరలోకంలో మనం పొందబోయే కిరీటాలు మనం సంపాదించవలసింది ఎక్కడేనంట, ఇక్కడే సంపాదించుకోవాలి. కాబట్టి ఎంతగా మనం పని చేస్తామో అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ 5 విషయాలు మన జీవితాలలో మనకి మెలకువను కలుగ చేయాలి. ఏంటో తెలుసా? ఆయన రాబోతున్నాడు, వాని క్రియల చొప్పున ఆయన ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు, తీర్పు తీర్చబోతున్నాడు. రక్షణ విషయంలో నిశ్చయత ఉండాలి, పవిత్రంగా జీవించడంలో ప్రవర్తనలో జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ లోకంలో మనకి ఎదురయ్యే శ్రమలు, నిందలు, అవమానాలన్నిటిలో తేలికగా తీసుకోవాలి. 4వది ఏంటనంటే మన విశ్వాస జీవితంలో మనం గమనించవలసింది ఏంటంటే పాపానికి దూరంగా ఉండాలి. 5వది ఏంటనంటే దేవుని కొరకు మనం ఏం చేయాలి? సేవ చేయాలి. సేవ చేయడం అంటే పాస్టర్గానే ప్రసంగాలు చేయని అవసరంలా మన జీవితమే ఒక మాదిరిగా ఎక్కడున్నా సరే అది సేవ చేయడం అంటే. ఇవి చేస్తే పౌలు గారు అన్నాడు, నా పరుగు నేను కడముట్టించాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను అని చెప్పిన మాట ఏంటంటే నాకు నీతి కిరీటం ఉంచబడింది. ధైర్యంతో ఆ మాట చెప్పగలమా? మనం చెప్పడానికి మనకి రక్షణ నిశ్చయత లేకపోతే అది చెప్పలేమండి. దేవునిలో మనం వాక్యానుసారంగా జీవించకపోతే ఆ మాటలు చెప్పలేము. ఒకవేళ ధైర్యంతో చెప్పలేకపోతే కనుక నీ విశ్వాసం, నీ భక్తి, నీ ఆత్మీయత ఇంకా ఖచ్చితమైంది కాదు. మరలా చెప్తున్నాను, నీ భక్తి, నీ విశ్వాసం, నీ ఆత్మీయత ఖచ్చితమైంది కాదు. తర్వాత ఏమి రుజువు అవుతుందని అంటే నువ్వు ధవల సింహాసనం ముందు కాదు నిలబడేది. ఎక్కడికి వెళ్తున్నావో తెలుసా? తీర్పు సింహాసనం ముందుకు వెళ్ళబోతున్నావు. ధవల సింహాసనం ముందు నిలబడేది బహుమతి పొందడానికి. రక్షింపబడిన వారు రక్షింపబడినందుకు చేసిన మంచి పనులకు బహుమానం పొందడానికి ధవల సింహాసనం ముందుకు వస్తారు. భక్తిని, విశ్వాసాన్ని, ఆత్మీయతను జాగ్రత్తగా కొనసాగించిన వారు. లేకపోతే నువ్వేమని రుజువు చేసుకుంటున్నావో తెలుసా? తీర్పు సింహాసనం ముందుకి నిలబడుతున్నావు. తీర్పు సింహాసనం ముందు నిలబడిన ప్రతి ఒక్కరు కూడా వాని క్రియల చొప్పున తీర్పు పొందుతారు. నిత్య నరకానికి, నిత్యనాశనానికి, 2వ మరణానికి వెళ్ళిపోతారు. వాళ్ళు విశ్వాసులు కావచ్చు, సంఘానికి వచ్చిన వాళ్ళు కావచ్చు, కానీ వాళ్ళలో రక్షణ నిశ్చయత లేదు. కాబట్టి ఆలోచన చేసుకుందాం. దేవుని అనుగ్రహైశ్వర్యము మరలా నేను జ్ఞాపకం చేస్తున్నాను. రోమపత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు. దేవుని అనుగ్రహైశ్వర్యం, దేవుని మంచితనం, దేవుని దీర్ఘశాంతం, దేవుని యొక్క సహనము నిన్ను మార్పు చెందడానికి నీకు అవకాశం ఇస్తున్నప్పుడే, దేవుడు టైం ఇస్తున్నప్పుడే, సరిదిద్దుకోవడానికి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడే చక్కబెట్టుకుంటే ధవల సింహాసనం ముందు నిలబడతావు. మన భుజం మీద చేయి వేసి ప్రభు ఆ రోజున బలా నమ్మకమైన మంచి దాసుడు అని చెప్పని మళ్ళీ ఆయన గౌరవించబోతున్నాడు, బహుమతిని ఇవ్వబోతున్నాడు. లేదు అని అనుకుంటావా, నాకు అవసరం లేదు అనుకుంటావా, తీర్పు సింహాసనంలోకి వెళ్ళిపోతాం. ఎవరికి మినహాయింపు లేదు. చెప్తున్న నాకు, వింటున్న మీకు అందరికీ సమానమే. ఎవరికి పక్షపాతం ఉండదు. అందరికీ దేవుడు సమానంగా తీర్పు తీర్చబోతున్నాడు. ఆ తీర్పులో నిలబడినప్పుడు అందరము సమాధానం చెప్పాలి. అందరూ వారి వారి క్రియల చొప్పున దేవునికి జవాబుదారులమే. అందరం దేవునికి లెక్క చెప్పాలి. కాబట్టి ఆలోచించుకుందాం, దేవునికి అప్పగించుకుందాం. ఒకవేళ మన భక్తి, మన విశ్వాసము అటు ఇటు ఉందేమో, నామకార్థంగా ఉందేమో, లేకుంటే ఏదో ఆచార భక్తినే చేస్తున్నామేమో ఒక్కసారి పరీక్షించుకుందాం. దేవుడు మనకి టైం ఇచ్చి మాట్లాడుతుండగా మన జీవితంలో ఏదైనా లోపాలు ఉంటే ఒప్పుకొని సరిదిద్దుకొని, ప్రభా నేను ధవల సింహాసనం ముందే నిలబడే యోగ్యునిగా నన్ను చేయి ప్రభా, నీవు నా భుజం తట్టి ప్రభా మంచి సేవకుడు అని చెప్పని నీ ద్వారా నేను బహుమతి పొందుకునే స్థితికి నన్ను తీసుకుని వెళ్ళమని ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం అందరు కళ్ళు మూద్దాం, ప్రార్థన చేద్దాం. లోపల ఉన్న వాళ్ళు కూడా లోపలికి రండి, బయట ఉన్న వాళ్ళు కూడా
ప్రార్థన చేద్దాం. దేవుని దగ్గర ఒప్పుకుందాం. ఇది మంచి సమయం, ఇది మంచి తరుణం, ఇది మంచి అవకాశం. ప్రార్థన చేద్దామా? ఒప్పుకుందామా? దేవుని ముందు సరిదిద్దుకుందామా? ఎవరికి మినహాయింపు లేదు. అందరము నిలబడాలి దేవుని ముందు, అందరము లెక్క చెప్పాలి, అందరము దేవునికి మనము జవాబుదారులమే. అడుగుతాడు, ఏం చేశావని, ఎలా జీవించావని, ఎలా బ్రతికావు, ఎలా ఉద్దేశాలతో బ్రతికావని దేవుడు అడగబోతున్నాడు. ఆదాముకు, సంసోనుకు, ఇస్కరియోతు యోధాకు బాధ్యతలు ఇవ్వబడ్డాయి, వారు సరిగా నిర్వర్తించలేకపోయారు. పేతురుకు, అలాగే దావీదుకు, అబ్రహాముకు, వీళ్ళందరికీ బాధ్యతలు ఇవ్వబడ్డాయి, వాళ్ళు చక్కగా నిర్వర్తించగలిగారు. వాళ్ళ జీవితాల్లో లోపాలు లేవంటే ఉన్నాయి, కానీ సరిదిద్దుకున్నారు, వాళ్ళు చక్కబెట్టుకున్నారు. దావీదులో లోపాలు ఉన్నాయి, దేవుడు తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చక్కబెట్టుకున్నాడు, ఒప్పుకున్నాడు. పౌలు వలె మనం కూడా మన విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వాక్యాన్ని వింటున్న సహోదరుడా, సహోదరి, ఎప్పుడు మన ఊపిరి ఆగిపోతుందో తెలీదు, ఎప్పుడు రెండవ రాకడ జరుగుతుందో తెలీదు. ఆ కాలానికి ముందే, ఆ టైంకి ముందే చక్కబెట్టుకుందాం, సరిదిద్దుకుందాం. దేవుని ముందు నిలబడినప్పుడు ఆయన ఎదుట బహుమతి పొందుకునే స్థితికి మనం సిద్ధపడదాం. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు అన్నది మీ వాక్యాన్ని మేము వింటున్నప్పుడు, మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తున్నప్పుడు మాకు అర్థమవుతుంది నాయన. మా పట్ల మీ ప్రేమ చాలా అధికంగా, ఉన్నతంగా ఉందని. ఎందుకంటే మేము చక్కబెట్టుకోవడానికి, సరిదిద్దుకోవడానికి మాకు అవకాశం ఇస్తున్నావు. తీర్పులోనికి రాకుండగా మరణములో నుండి జీవములోనికి మేము రావడానికి, ఆ ధవల సింహాసనం ముందు నిలబడి మీరిచ్చే కిరీటాన్ని పొందుకోవడానికి ఇంకా మాకు అవకాశం ఇస్తున్నావు తండ్రి. ఈ ఇచ్చినటువంటి అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ, మీరు ఇచ్చిన సమయాన్ని మేము వినియోగించుకుంటూ ప్రభువా, మా జీవితంలో ఏవైతే లోపాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ మేము తప్పిపోతున్నామో, ఎక్కడెక్కడ మేము మీకు బాధ పెడుతున్నామో, ఆ విషయాలను మేము జ్ఞాపకం చేసుకుని, ఒప్పుకొని, విడిచిపెట్టి, సరిదిద్దుకొని మీ వాక్యానుసారంగా, మీ చిత్తానుసారంగా జీవించడానికి మీ కృప మాకు ఇవ్వండి దేవా. మీ సన్నిధిలోనే ఉండే భాగ్యాన్ని మాకు ఇవ్వండి. మీ ముందు నిలబడడానికి తగిన ధైర్యాన్ని ఇవ్వండి. బలా నమ్మకమైన మంచి దాసుడని మీ చేత మేము అనిపించుకుని మీరిచ్చే కిరీటాన్ని పొందుకునేటువంటి యోగ్యతను, కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే వారి హృదయాలను తెరచినైనా, వారి మనసులు తెరిచి ప్రభువా మమ్మలను కనికరించమని ప్రార్థిస్తున్నారో, దేవా మమ్మలను జ్ఞాపకం చేసుకోమని ఎవరైతేనైనా మీ దగ్గర ప్రార్థన చేస్తున్నారో, వారందరినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాడు. వారందరినీ ఒక్కసారి కృప చూపించండి. వారందరినీ స్థిరపరచండి ప్రభా. వారి ప్రవర్తన, వారి యొక్క ఆలోచనలు, వారి ఉద్దేశాలను ప్రభా మీ వాక్యానికి అనుగుణంగా ఉండునట్లుగా స్థిరపరచండి. కృప చూపించి మేలుతో నింపి కాపాడి మీ నామానికి మహిమ తెచ్చుకునమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.